నమస్తేనే. ఏం చేస్తుండే? వ్యవసాయం. వ్యవసాయమేనా? ఎట్లా కరువు వచ్చిందంటగా నిజమేనా? కరువు వచ్చింది, ఎండిపోయిందా? అంటే కాంగ్రెస్ దేశంలో వచ్చిందా లేదంటే ఎండాకాలం అని వచ్చింది? ఈ ఎండాకాలమా కరువు ఏది అర్థం కాదు. అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే కేటీఆర్ కేసీఆర్ ఇట్లా కాంగ్రెస్ అట్లుతూనే ఇట్లా ఎండలు కొడుతున్నాయి లేకపోతే కొట్టకపోతుండే అంటుండు, పొలాలు ఎండకపోతుండే అంటుండు. అట్లా అంటారు. నిజానికి ఏమవుతుంది అంటే నువ్వు వ్యవసాయం చేస్తావు కదా, ఏమవుతుంది అసలు నిజంగానే కాంగ్రెస్ వల్ల అయిందా లేదంటే ఎండలు తీవ్రత ఎక్కువ అయిందా? కాంగ్రెస్ వల్ల అని చెప్పి ఎండలు తీవ్రత. కాంగ్రెస్ వచ్చిన నుంచి ఏం లేదు. కాంగ్రెస్ వచ్చిన నుండి ఏం లేదా? సరే రైతులకు 2 లక్షలు రుణమాఫీ చేస్తాడు, ఆగస్టు 15కి లోపు చేస్తా అని చెప్పేసి అంటున్నాను. అవి కూడా ఏం అంటే అంటే గతంలో ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా కొడుతుందా నీకు? ఏం తేడా లేదు, అసలు ఏం చేసింది ఏం లేదు. ఏం చేసింది ఏం లేదు. ఆడలోకి ఉచిత బస్సు ఇచ్చింది కానీ అది ఒకటి ఇచ్చిండు, కరెంటు ఫ్రీగా ఇస్తుండు, అదే చేసిందే. అది ఏం చేసిండు అని ఇంకా అంతేనా? అంటే చెప్పినట్లు ఏం మాటలు చెప్పినట్టు ఏం లేవా? లేవు, చెప్పింది ఏం చేస్తున్నాడు అని ఏం చేస్తలే. ఉంది. సరే ఏమంటుండే ఇప్పుడు ఏమంటుండే అంటే పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, 14 సీట్లు నన్ను గెలిపియ్యి కాంగ్రెస్ను గెలిపిస్తే నేను తెలంగాణను అభివృద్ధి చేస్తా అని చెప్పేసి అంటుండు. ఇప్పుడు మెదక్ ఉంది, ఇప్పుడు మెదకే ఉంది. మెదక్లో నీలం మధుండు కాంగ్రెస్ నుండి, బీజేపీ నుండి రఘునందన్ రావుండు, వెంకటరామరెడ్డి బీఆర్ఎస్ నుండి. ఓళ్ళు గెలుస్తారు ఇక సెంటర్లో బీజేపీ ఉంటేనే బాగుంటుంది. బీజేపీ ఎందుకు? బీజేపీ ఎందుకు మంచిది? సెంటర్ నుంచే కదా బీజేపీ బాగుంటుంది. బాగుంటుంది అంటే ఇక్కడ మెదక్ నుండి రఘునందన్ రావు గెలిస్తే మంచి ఉంటుంది. కానీ నీలం మధు కాంగ్రెస్ నుండి గెలిస్తే మంచి చేస్తా అంటున్నాడు. ఎవరికి తెలియదు, ఆయన తెలియదు. ఈయన ఊళ్ళో ఒక మనిషి కూడా తెలియదు. తెలియదా? రఘునందన్ రావు కన్నా ప్రతి ఊళ్ళో ఎవరనేది తెలుసు. అంతేనా? ఈయన బీజేపీ అయినా అంటే కాంగ్రెస్ అయినా తెలియదా నీకు? ఎవరు తెలియదు. బీఆర్ఎస్ అయినా ఎవరు తెలియదు. అని కలెక్టర్గా కూడా చేసిండు. ప్రజలు నన్ను గుండెలో పెట్టుకుంటారు అంటుండు కదా. గుండెలో పెట్టుకుంటారా ఏడ పెట్టుకుంటారా తెలియదు, కానీ పోయింది పోవచ్చు. కానీ మాది మాత్రం ఎవ్వరు కూడా తెలియదు. ఎవరు తెలియదా? వెంకటరామరెడ్డి ఏమంటుండే 100 కోట్లు పెట్టి నేను ఈ ఏరియాని మొత్తం డెవలప్ చేస్తా, మంచి అభివృద్ధి చేస్తా అంటుండు ఆయన. అందరు అట్లా అంటారు. ఎవరు ఇప్పటి వరకు వచ్చింది పోయింది రాలేడు ఇడికి. ఒకవేళ వస్తే ఆయన కోటెత్తావా మరి? ఆయనకు వస్తే కదా, ఆయనకు తెలియదు. ఎప్పుడో ఒకసారి వస్తే ఆయనకని తెలుస్తుంది. అంతేనా? ఆయన పైసలు వస్తారు కాబట్టి తెలుస్తుంది. రఘునందన్ రావు తెలుసా? మీరు ఏ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే వాళ్ళు? మీకు ఎమ్మెల్యే వాళ్ళు? ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ కొత్త ప్రభాకర్ రెడ్డి. దుబ్బాకనా మీది? మరి మొన్న ఎమ్మెల్యే ఓడిపోయింది కదా ఆయన రఘునందన్ రావు. ఓడిపోయాడు. ఆ కాన్స్టిట్యున్సీలోనే ఓడిపోయింది. మరి పార్లమెంట్లో గెలుస్తాడంట? మాత్రం గెలుస్తాడు. గెలుస్తారా? మరి మొన్న దుబ్బాకలు ఎందుకు ఓడిపోయాడు? ఇక ఓడిపోయినంటే ఇక దాన్ని మనం చెప్పలేము. అంటే ఏదో ఉంటుంది, ఏదో ఉన్నా కూడా సెంటర్లో మాత్రం బీజేపీ ఖచ్చితంగా. అంటే సెంటర్లో బీజేపీ ఉండాలని రఘునందన్ రావు గెలిపిస్తారంట. ఇప్పుడు ఏదో కాంగ్రెస్ అయిపోయి కానీ బీజేపీ కన్ఫామ్ ఉంటుంది, కాంగ్రెస్ ఏమి ఉండదు. బీఆర్ఎస్ పేరు లేదు. అంటే నువ్వు అంటున్నట్టు మీ ఏరియాలో కొత్త ప్రభాకర్ రెడ్డి ఉండు, ఆయన చూసి ఆయనకి వస్తారు కదా, అంటే బీఆర్ఎస్కి ఇస్తారు కదా ఓటు. బీజేపీకి ఎట్లా ఇస్తారు? కొత్త ప్రభాకర్ రెడ్డి ఆయన ఇంతవరకు కూడా రాలేడా? అందుబాటులో ఉంటలేడా? అందుబాటులో ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు కూడా. అంతేనా? చూసాం మీ ఎమ్మెల్యేని ఇప్పటివరకు? మా ఎమ్మెల్యే చెప్తున్నా కదా, మాకు తెలియదు. ఇక ఏంటన్నా 4 సార్లు వచ్చి అటుకని ఆయన మాత్రం నువ్వు ఓడిపోయినాక వచ్చినా మరి ఎప్పుడన్నా? ఈయన ఓడిపోయినాక రఘునందన్ రావు వస్తాడు. ఆయన వస్తాడా? మంచోడేనా? మరి మంచోడు అంటే ఓడగొడుతుంది కదనే. ఓడగొడుతురా అంటే చేస్తారు, కొంతమంది ఉంటారు కదా. ఉంటారా? సరే, ఓకేనా? ఓకే.